ఏంటండి ఎంత పొద్దున్నే వచ్చారు? బాబు, రాత్రి మీరు లెక్కలో 50 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను. అది రాత్రి వచ్చే కానీ మీరు అప్పటికే షాప్ కట్టేశారయ్యా. అందుకే పొద్దునే వచ్చి ఇస్తున్నాను. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉన్నారంటే 10 రూపాయలకే కక్కుర్తి పడే వాళ్ళు ఉన్నారు. అలాంటిది 50 రూపాయల కోసం మీరు రాత్రి వచ్చారు, మళ్ళీ ఉదయం వచ్చారా? అదేం లేదయ్యా, మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తా ఉండేది, ఎవరి సొమ్ము ఆశించకని. నువ్వు ఎవరిదన్నా తెలుసో తెలియకో తీసుకుని ఇవ్వలేకపోతే ఆ ఉసురు నీ పిల్లల్ని తగులుతుందని చెప్తా ఉండేది. కర్మఫలం గురించి బాగా చెప్తా ఉండేది అయ్యా. దానికోసం నేను ఇప్పుడు 5 కిలోమీటర్ల నుంచి వచ్చి డబ్బులు ఇస్తున్నాను. సార్ సార్ ఎంకన్నా సార్, మొండి బాకి ఎంకన్నా. నమస్తే అన్న. ఏంటి ఎంకన్నా, మనిషి కనపడు, ఫోన్ కి దొరకవు, ఏంటి సడన్ గా ఎలా వచ్చా? అన్నా నన్ను క్షమించన్నా, నీకు ఇవ్వాల్సిన డబ్బులు అన్నా. ఏంటయ్యా ఎంత మార్పు? అన్నా ఇందాకే సంఘటన చూశానన్నా, జ్ఞానోదయం అయిందన్నా. ఎవరి డబ్బులు ఉంచుకోకూడదన్నా, ఆ ఉసురు మన పిల్లకి తగులుతుందన్నా. అందుకే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నానన్నా. సార్ ఇది తప్పు సార్. మీరు ఇక్కడ మీ ఫ్రెండ్ని మోసం చేశారు సార్. ఆ పాపం మీ పిల్లలే తగిలిద్దాం సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. వెళ్దాం పదరా. ఇదే మోహన్ గారు. బౌదూర్ భాయ్, మీరా? ఏంటి ఇలా వచ్చారు? మోహన్, నిన్ను వ్యాపారంలో చాలా మోసం చేశాను రా. నిన్ను మోసం చేసేప్పటి నుంచి నాకు తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు. అందుకు నీకు రావాల్సిన వాటా 10 లక్షలు తీసుకొచ్చాను రా. తీసుకున్నాను, క్షమించరా. దుర్గా, ఆ డబ్బులు ఇచ్చారా? ఆ బ్యాగ్ అంతా ఇచ్చారా? ఇది తీసుకుని నన్ను మనస్ఫూర్తిగా క్షమించరా.